వెరీ గుడ్ మార్నింగ్, దిస్ ఇస్ శాలిని. వెల్కమ్ టు న్యూస్ కేఫ్. ఇప్పుడు పలు వార్తా పత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం. ఇక ముందుగా ఈనాడు పేపర్ చూసినట్లయితే బగ్గుమన్న పశ్చిమ ఆసియా, ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య భీకర యుద్ధం జరిగినట్లు కూడా మనం చూడొచ్చు. ఇక తాజా ఘర్షణతో పెట్రోల్ డీజిల్ ధరలకు రెక్కలు అన్నట్లు కూడా ఇక హెడ్లైన్లో మనం చూడొచ్చు. దాదాపు 78 మంది పౌరుల మరణం, 329 మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. ఇక ఇందులో మెయిన్గా ఇజ్రాయెల్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఇరాన్ సైనిక దళాల పర్యవేక్షకుడు జనరల్ మహమ్మద్ బాఖిరీ, రెవల్యూషనరీ గార్డ్ చీఫ్ మేజర్ జనరల్ హుస్సేన్ సలామీ వీరిద్దరు కూడా ఈ దాడిలో మరణించినట్లు చూడొచ్చు. ఇక మరొక అంశాన్ని చూస్తే గుట్టు విప్పనున్న బ్లాక్ బాక్స్, బీజే వైద్య కళాశాల భవనం పైకప్పుపై లభ్యం. ఎట్టకేలకు ఇక బ్లాక్ బాక్స్ దొరికినట్లు తెలుస్తోంది. ఎయిర్ ఇండియా విమాన ప్రమాద స్థలంలో పర్యటించిన ప్రధాని మోదీ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో సమీక్ష, 6 మృతదేహాలు బంధువులకు అప్పగించారు పోలీసులను కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇక నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూస్తే గురుకులాల్లోనూ డే స్కాలర్ చదువు అందిద్దాం, సాధ్య సాధ్యాలపై అధ్యయనం చేయండి, పట్టణాలు నగరాల్లో ప్రభుత్వ పాఠశాలలు పెంచండి. విద్యాశాఖ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చినట్లు కూడా చూడొచ్చు. 16న రైతు భరోసా పెట్టుబడి సాయం జమకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. అదే రోజు రైతులతో ముఖాముఖిలో పాల్గొననున్న సీఎం అని కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూసినట్లయితే ఉద్యోగులకు డిఏ పెంపు, ఈ నెల వేతనంతో కలిపి జూలై 1 నుంచి చెల్లింపు, 2023 జనవరి నుంచి వర్తింపు, బకాయిలు పీఎఫ్ ఖాతాల్లో జమ, ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ అని కూడా చూడొచ్చు. ఇక మరొక అంశాన్ని చూస్తే మరోమారు అనీషా ముందుకు కేటీఆర్, సోమవారం హాజరు కావాలంటూ నోటీసులు. ఎన్ని నోటీసులు ఇచ్చినా వైఫల్యాల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టమని కేటీఆర్ వ్యాఖ్యానించినట్లు కూడా మనం చూడొచ్చు. ఇక ఇవి ఈనాడులో ఉన్నటువంటి మెయిన్ హెడ్లైన్స్. ఇక ఆంధ్రజ్యోతి పేపర్ చూసినట్లయితే ఇక ఈనాడులో చూసినట్లుగానే సేమ్ ఇక్కడ కూడా ఇక భీకర దాడులు, ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులకు సంబంధించి, అలాగే వీడని మిస్టరీ, ఇక విమాన ప్రమాదంకి సంబంధించిన హెడ్లైన్స్ మరొకసారి చూడొచ్చు. అలాగే ఇక ఇష్టరీతిన ఫీజుల పెంపాన్ని కూడా మరొక హెడ్లైన్ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఇక ఇంజనీరింగ్ కాలేజీల్లో ఇప్పటికే ఫీజులు చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రతిభ కలిగిన పేద విద్యార్థులు ఫీజు చెల్లించలేని స్థితిలో ఉన్నారు. విద్యార్థులపై భారం పడకుండా చూడండి అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ సాక్షి పేపర్ కనుక చూసినట్లయితే ఎడాపెడ అక్రమ అరెస్టులపై చెంపదెబ్బ, చంద్రబాబు సర్కార్కు గట్టి షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు అని చూడొచ్చు. వాక్ స్వాతంత్ర్య హక్కును హరిస్తున్న ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది అన్నట్లు సాక్షి పేపర్ హెడ్లైన్ చూడొచ్చు. సుప్రీం ఆదేశాలు చంద్రబాబుకు పెద్ద చెంపపెట్టు అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్స్లో ఆయన ట్వీట్ చేసినట్లు కూడా చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూసినట్లయితే బాబు తొలి ఏడాది మోసాల ఖరీదు 80,398 కోట్లు, సార్వత్రిక ఎన్నికలు ఇచ్చిన సూపర్ 6 సహా 143 హామీలను ఎగ్గొట్టిన చంద్రబాబు అని కూడా సాక్షి పేపర్లో మనం చూడొచ్చు. ఇక అదేవిధంగా మరొక న్యూస్ చూస్తే బీజేపీ నేతను చితకబాదిన టీడీపీ నాయకులు, ఇసుక అక్రమ రవాణాను ప్రశ్నించినందుకు కర్రలతో దాడి. నెక్స్ట్ బకాయిలు చెల్లించేదెప్పుడు, పీఆర్సీ ఇచ్చేదెప్పుడు, ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రశ్నిస్తున్నట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇవి సాక్షి పేపర్లో ఉన్నటువంటి మెయిన్ హెడ్లైన్స్. అలాగే ఇక ఆంధ్రజ్యోతి ఏపీ పేపర్ చూసినట్లయితే తల్లికి ఆనందం, సంతాన లక్ష్మికి లక్ష్మీ కటాక్షం, కూటమి సర్కారుకు వందనమని కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. ఇక స్కూల్స్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అయితే తల్లికి వందనము ఆ యొక్క పథకాన్ని విడుదల చేస్తున్నట్లు కూడా చూడొచ్చు. భయం పోయింది, భద్రత పెరిగింది, కూటమి ఏడాది పాలనలో భారీగా తగ్గిన నేరాలు అని కూడా మరొక హెడ్లైన్ మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఇక ఇవి పలు వార్తాపత్రికలో ఉన్నటువంటి మెయిన్ హెడ్లైన్స్. ఇక వీటిపై విశ్లేషణకు వెళ్లే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి న్యూస్ కేఫ్.